హాయ్ హలో వెల్కమ్ టు అమ్మాస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఏం చేస్తున్నామంటే చేపల కూర, మరి నెల్లూరు చేపల పులుసు, అది కూడా మా అమ్మ చేతి వంట. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మా నాన్న వెళ్ళి బజార్కి వెళ్ళి చేపలు తెచ్చాడు, గెండు చేపలు ఇవి. మా అమ్మ చేతితో నెల్లూరు చేపల పులుసు ఎలా వండుతుందో చూద్దాం. ఇలా చేపల్ని క్లీన్ చేసుకోవాలి. ఇలాగా బ్లేడ్తో మొత్తం పొరుసు అంతా తీసేయాలి. బ్లేడ్ అయినా చాక్ అయినా, ఎందుకంటే ఈ పొరుసు అంతా తీసేస్తే చేపల కూర అనేది నీసువాసన రాకుండా ముక్కలు బాగా క్లీన్ అవుతాయి. ఇలాగా అంతా వాటంగా తీసేసుకోవాలి. చూసారు కదా ఎలా తీసేస్తుందో మా అమ్మకు బాగా అలవాటు. చూడండి, ఇలాగా తీసేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం నీళ్ళు వేసిన బండ మీద బాగా రుద్దాలి చేపనంతా. ఇంకేదైనా కొంచెం పొరుసున్నా అదంతా పోతుంది. ఉప్పు వేసి నీళ్ళు వేసి బాగా రుద్దుకోవాలి. రుద్దుకొని ముక్కలు కోసుకొని క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో చింతపండు తగినంత నానబెట్టుకోవాలి. చింతపండులో ఉప్పు వేస్తే కొంచెం గబా నానుతుంది కాబట్టి ఉప్పు వేసుకుంది. ఇప్పుడు మనం కూర కలుపుకి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక చేపల కూర దబర మందపాటి గిన్నె తీసుకోండి. ఇట్లాంటి పెద్ద దబర అయితే ముక్కలు ఇరిగిపోకుండా చేపల కూర అనేది బాగా వస్తుంది. ఉప్పు, పసుపు అనేది కొంచెం కొంచెం వేయాలి. అలాగే 2 టమాటాలు, ఒక ఎర్రగడ్డ తరిపెట్టుకొని అది కూడా దీంట్లో వేసేద్దాం. వేసేసి బాగా కలుపుకోవాలి మెత్తగా. ఈ ఎర్రగడ్డ టమాటా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కారం, 3 స్పూన్ల దాకా కారం వేద్దాము. కారం చేపల కూరలో ఎక్కువ ఉంటేనే దానికి రుచి అనేది వస్తుంది. మేము కొంచెం కారం వేసుకొని తింటాం. 3 స్పూన్లు కారం వేసేద్దాం. ఇలాగా కారం వేసుకొని బాగా కలుపుకుందాం. తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత చింతపండులో ముందుగా పెట్టుకున్నాం కదా, అవి కొంచెం కొంచెం పోసేసుకుందాం. కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా బాగా మెత్తంగా కలుపుకోవాలి. అలాగే మనం ఒక మామిడికాయ ముక్కలు పక్కన తీసి పెట్టుకున్నాము. ఆ మామిడికాయ ముక్కలు కూడా వేసేద్దాం. నెల్లూరు చేపల పులుసులోకి మామిడికాయ ముక్కలు లేకపోతే ఎలాగా, అదే మెయిన్ కోర్స్ కాబట్టి మామిడికాయలు వేసేద్దాం. ఇప్పుడు కారానికి, పులుపుకి తగినట్టు మనం కొంచెం కొంచెం చింతపండు నీళ్ళు పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసి కలిపేద్దాం. కారం సరిపోలేదు, కొంచెం కారం కూడా వేసేసి కారానికి, పులుపుకి తగినట్టు కలుపుకోవాలి. కొంచెం చింతపండు నీళ్ళు కూడా పోసేద్దాం. ఈ కలుపుకోవడం వల్లేనండి చేపల కూర అనేది టేస్ట్ బాగుంటుంది. అందుకని మనం అన్నీ తగినట్టు ఉప్పు, కారం, అన్నీ పులుపు అంతా సరిపోయేటప్పటికి బాగా కలుపుకోవాలి. దీన్ని మనం పొయ్యి మీద పెట్టేద్దాం. ఈ లోపల మనం చేపల మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం మెంతులు, కొంచెం ధనియాలు, కొంచెం ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై చేసుకొని ఈ పొడిని మిక్సీలో వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు చేపల కూర తెల్లింది కదా, ఈ చేపల కూరలో చేపలు వేసేయాలి.
బాగా తెల్లనిచ్చిన తర్వాత ఈ లోపల పక్కన నూనె వేసుకొని బాండీలు పెట్టుకుందాం. దీంట్లో తిరగమాత వేసుకుందాం. మన వడియం నెల్లూరు వడియం తయారు చేసుకున్నాము మేము. ఇది ఎలా తయారు చేయాలో అనేది కూడా వీడియోలో చేసి చూపిస్తాను. ఆ వడియం వేసుకుంటే రుచే వేరు చేపల కూరకి. కొంచెం వడియం కరివేపాకు వేసుకొని బాగా ఆ వడియం గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేపుకొని దీన్ని చేపల కూరలో వేసేద్దాం. దీని స్మెల్లే అద్భుతంగా ఉంటుంది. అంత బాగుంటుంది అన్నమాట వడియం చేసుకుంటే. ఒకసారి వడియం చేసుకుంటే 3 సంవత్సరాల దాకా వాడుకోవచ్చు. అది ఎలా ఏంటి అనేది త్వరలో వీడియో చేసి చూపిస్తాము. ఇలాగ చేపల కూర అంతా దగ్గరకు వచ్చేసాక గెంటితో కలుపుకోకూడదు, ఇలాగా దబర్ని తిప్పాలి, ఎందుకంటే ముక్కలు విరిగిపోతాయి. బాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం చూద్దాం. ఉప్పు కారం ఎలా ఉందో చూసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారం తక్కువన అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేపల మసాలాను ప్రిపేర్ చేసుకున్నాం కదా, కూర దగ్గరకు వచ్చేసాక ఈ పొడిని కూడా చల్లేద్దాం. మెంతులు, ధనియాలు, ఆవాలు, ఆవపిండి ఇది వేసుకుంటేనే చేపలు అనేది నీసు వాసన రాకుండా చాలా రుచిగా అద్భుతంగా ఉంటుంది. 2 రోజులైన చేపల కూర ఉంటుంది. ఈ పొడి మనం చేసుకునే విధానంలోనే ఉంటుంది. కాబట్టి ఇలానే చేసుకోండి. కొంచెం ఉప్పు తక్కువైంది, మా అమ్మ కొంచెం ఉప్పు వేస్తుంది. ఉప్పు కారం అన్నీ కరుగ్గా ఉంటేనే చేపల కూర అనేది టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, చేపల కూర అనేది నూనె అంతా పైకి తేలిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు పక్కన పెట్టేయాలి. చూడండి చేపల కూర ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు అన్నంలోకి వేసుకొని వేడివేడి అన్నంలోకి చేప మామిడికాయ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది కదా మన నెల్లూరు చేపల పులుసు అంటే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ వ్లాగ్స్ని. ఇంకా మీ ముందుకి కొత్త వీడియోస్లో వస్తాం. మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు వేడివేడిగా చేపల కూర తినేద్దాం. బాయ్ ఫ్రెండ్స్.